నమస్కారం. నేను మీ డాక్టర్ శరత్ బాబు నీలగిరి, స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్ ఇన్ హైదరాబాద్. ఈరోజు ప్రధానంగా షోల్డర్ లిగమెంట్ ఇంజురీస్ అయిన తర్వాత సర్జరీ తర్వాత రికవరీ గురించి డిస్కస్ చేద్దాం. చాలా మందిలో మనం చూస్తూ ఉంటాం, ఫ్రోజన్ షోల్డర్ అనేది చాలా సాధారణంగా అందరూ ట్రీట్ చేసేదే. వాళ్ళే ఫ్రోజన్ షోల్డర్ నాకుంది అని ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసుకునేది మనం చాలా మందిలో చూస్తూ ఉంటాం. ఈ ఫ్రోజన్ షోల్డర్ అనేది మనం సాధారణంగా డయాబెటిక్స్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. చాలా ఇయర్స్ నుండి డయాబెటీస్ కంట్రోల్లో లేని వాళ్ళకి ఏదో చిన్నగా కొంచెం జర్క్ వచ్చినా కానీ, చిన్నగా ఏదైనా బరువు ఎత్తినప్పుడు కానీ, నొప్పి స్టార్ట్ అయినప్పుడు మూమెంట్స్ ఎక్కువగా చేయకపోవడం వల్ల మూమెంట్స్ రెస్ట్రిక్ట్ అవ్వడాన్ని అడ్హెసివ్ క్యాప్సులైటిస్ ఆర్ ఫ్రోజన్ షోల్డర్ అని అంటాం. సో డయాబెటిక్స్ కాకుండా చాలామంది యంగ్ పేషెంట్స్ కూడా కొంతమందిలో ఏంటంటే ఈ ఫ్రోజన్ షోల్డర్తో సఫర్ అవుతూ ఉంటారనమాట. సో ఇది ఫ్రోజన్ షోల్డర్ అని వాళ్ళకి తెలిసినా కానీ దానికి రీజన్ ఫర్ ఫ్రోజన్ షోల్డర్ అనేది తెలుసుకోరు. అలాగే చాలా రోజులు నెగ్లెక్ట్ చేసి చాలా లేట్గా డాక్టర్ని సంప్రదిస్తారు. ఈ ఫ్రోజన్ షోల్డర్ రావడానికి కారణం అనేది లోపల షోల్డర్లో లిగమెంట్స్ ఏమైనా టేర్ ఉన్నప్పుడు నొప్పి వల్ల మూమెంట్ రెస్ట్రిక్షన్స్ అవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో దాన్ని ఫస్ట్ ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఇప్పుడు సర్జరీ ఏదైనా షోల్డర్ ప్రాబ్లంకి సర్జరీ చేశాం, రికవరీ ఎలా ఉంటుంది అంటే మూమెంట్స్ అన్నీ బాగున్నప్పుడు పేషెంట్ మన దగ్గరికి వచ్చారు, టేర్ ఐడెంటిఫై చేశాము, ఆర్థోస్కోపీ సర్జరీ చేశామంటే వాళ్ళు ఒక 2 నెలల లోపల కంప్లీట్గా నార్మల్ యాక్టివిటీస్ చేయడానికి, మూమెంట్స్ ఇంప్రూవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎవరికైతే ఈ ఫ్రోజన్ షోల్డర్ ఎక్కువగా ఉంది అంటే మూమెంట్స్ కంప్లీట్గా ఇలా ఎక్స్టర్నల్ రొటేషన్ ఇలా పక్కకు తిప్పలేక, లోపలికి తిప్పలేక, కొంచెం కూడా పైకెత్తకుండా ఆ కండిషన్లో వచ్చినప్పుడు మనం సర్జరీ చేసిన తర్వాత కూడా ఒక 6 నెలల నుండి సంవత్సరం వరకు ఆ ఫ్రోజన్ షోల్డర్ ఇంప్రూవ్ అవ్వడానికి టైం పట్టే అవకాశం ఉంటుంది. సో చాలామందిలో అపోహ ఏంటంటే సర్జరీ చేయించుకున్న వెంటనే రికవర్ అయిపోతాం, అన్ని యాక్టివిటీస్ చేసుకోవచ్చు అనేది వాళ్ళకి ఈ అపోహలాగా ఉంటుంది. ఎందుకంటే ఈ ఆర్థోస్కోపీ సర్జరీ చాలా చిన్న సర్జరీ లాగా అనిపిస్తుంది వాళ్ళకి. 2-3 కీ హోల్స్ ద్వారానే చేస్తాము, ఒక్కసారి సర్జరీ అయిపోయిన తర్వాత వెంటనే రికవర్ అయిపోతానని అపోహలో ఉంటారు. ఏ కండిషన్లో వచ్చారు మా దగ్గరికి, ఆ షోల్డర్ స్టిఫ్నెస్ ఎంత ఎక్కువగా ఉంది, లోపల మజిల్ బల్క్ ఎంత బాగుంది, అట్రోఫీ ఏమన్నా ఉందా, ఇవన్నీ ఫ్యాక్టర్స్ పైన మన రికవరీ అనేది ఉంటుందన్నమాట. సో ఏదైనా నొప్పి స్టార్ట్ అయినప్పుడు 2 వారాల లోపల నొప్పి తగ్గకపోతే వెంటనే ఎవాల్యుయేట్ చేసుకుని దాని ప్రకారంగా ట్రీట్ చేసుకుంటే రిజల్ట్స్ అనేవి చాలా బాగుంటాయి.